ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యుద్ధం దెబ్బకు బంగారం వెండి ధరలు దిగొచ్చాయి. యుద్ధం తీవ్రం అవ్వడంతో అవి భారీ పతనాన్ని చవిచూశాయి. బంగారం 10,000, వెండి ధర 20,000కు పైగా పడిపోయాయి. సాయంత్రానికి యుద్ధానికి అమెరికా 5 రోజులు బ్రేక్ పడడంతో వాటి రికవరీ ప్రారంభమైంది. ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల పసిడి స్పాట్ ధర 1,35,000కు చేరింది. ఇక వెండి ధర 2,29,000 వద్ద కొనసాగుతోంది. యుద్ధానికి 5 రోజుల విరామం ఇస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్ శాంతించాయి. యుద్ధ భయాలు కాస్త తగ్గాయి. డాలర్ ప్రస్తుతం బలపడడం, యుఎస్ బాండ్స్ పై రాబడులు అధికంగా ఉండడంతో పసిడి వెండిలపై ఒత్తిడి కొనసాగే అవకాశమైతే ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక స్వల్పకాలిక పెరుగుదలను కూడా కొట్టిపారేయలేమని కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అదేవిధంగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. ఇన్ని రోజులుగా బంగారం వెండి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. బట్ ఏదైతే ట్రంప్ చెప్పిన తర్వాత ఆ స్టాక్స్ అన్ని కాస్త రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ఇది తాత్కాలికమా, దీర్ఘకాలికమా? తాత్కాలికమే. ఎందుకు అంటే ఇప్పుడు ఇరాన్ విషయంలో నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆయన ముందుగా ట్రంప్ 48 గంటలు 2 రోజులు వ్యవధి ఇవ్వటం జరిగింది. అది ఈ రోజు ఉదయానికి క్లోజ్ అవ్వాలి. కానీ నిన్న సాయంత్రమే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, 5 రోజులు విరామం ఇస్తాము అని. ఈ 5 రోజులు విరామం ఇస్తాం అనగానే వాళ్ళేమి అంటే ఓకే అనలే, వాళ్ళు డినే చేయడం జరిగింది. మా తోటి చర్చలు ఏం జరగలేదని చెప్పేసి వాళ్ళు ఇరాన్ వాళ్ళు అనటం జరిగింది. వాళ్ళు అనటం ఏమిటి అంటే హర్ముజ్ మూసివేత మేము హెచ్చరించడం తోటి ట్రంప్ దిగొచ్చిండ్రని వాళ్ళు ఇరాన్ వాళ్ళు అనటం జరిగింది. అసలు ఇప్పుడు యుద్ధం జరుగుతుందా, యుద్ధం ఆగుతుందా, యుద్ధం నడుస్తుందా అనేది తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ చేసిండో యుద్ధం అంటే ఈ ట్రంప్ వాళ్ళు ఇరాన్ మీద యుద్ధం దాడి చెయ్యరు అనేది ఒక వార్త. దాంతో ఏమైతుంది, ఒక్కసారిగా నిన్న సాయంత్రం మన మార్కెట్లు 800 పాయింట్లు, గోల్డ్ అయితే 699 లోకి హైకి. ఒక్కసారిగా నిన్న సాయంత్రం మన క్రూడ్ ఆయిల్ బాగా ఫాలో అవటం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ బాగా ఫాలో అయ్యేటప్పటికి గోల్డ్ సిల్వర్ రికవరీ అవ్వటం జరిగింది రాత్రి. మళ్ళీ ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే మామూలు అయిపోయింది. ఏది మళ్ళీ ఇప్పుడు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఒక 9,000 మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ వచ్చి ఒక 3,000 దాకా మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. ఏది తులానికి 3,000, ఇది ఒక కిలోకి 9,000. మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఫాలో అయింది. మళ్ళీ అమెరికాలో ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏదైతే మనము అంటే ఈ క్రూడ్ ఆయిల్, ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి నిన్న $110 దాకా అట్లా వెళ్ళింది. నిన్న రాత్రి $90కి వెళ్ళింది. కాకపోతే మన మార్కెట్లు అన్ని సెలవు ఉంటాయి. అయితే మన మార్కెట్లు అంటే 3:30 వరకు మనకి ఈక్విటీ మార్కెట్లు, ఈ మార్కెట్లు వచ్చి గోల్డ్ సిల్వర్ 11:30 దాకా ఒక్కసారిగా రికవరీ అవటం జరిగింది. సిల్వర్ గానీ గోల్డ్ కొంచెం మైనస్ తగ్గింది అన్నట్టు. అయితే చివరికి మళ్ళీ ఏమైంది, రాత్రికి మళ్ళీ ఇప్పుడు $90 నుంచి బ్రెంట్ ఆయిల్ $100లకు వచ్చింది ఇరాన్ మాట అనేటప్పటికి. మళ్ళీ ఇప్పుడు $100లో ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్ పెరిగేది లేదు. ఈ గోల్డ్ సిల్వర్ పెరగాలి అంటే ఈ బ్రెంట్ ఆయిల్ లేదు, యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగినప్పుడు ఆటోమేటిక్ గా హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది. ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ అయినప్పుడు ఈ మన క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అవన్నీ నౌకలన్నీ మళ్ళీ ఏవైతే ఏ దేశాలకు వెళ్లాలనో అవన్నీ వెళ్తాయి. అప్పుడు ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో $100 నుంచి అంతకుముందు $70 దగ్గర ట్రేడ్ అవుతుండేది. ఆ $70 దగ్గర ట్రేడ్ అయినా గానీ కొంచెం దిగుతున్నా గానీ ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లో ఉంటుంది. వరల్డ్ మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉంటాయి. ఇక మనం గమనించాల్సింది ఏంటిది, అప్పటి వరకు వెయిట్ చేయాలి, అప్పటి వరకు హోల్డ్ చేయాలి. ఇది మాత్రం తాత్కాలికమా దీర్ఘకాలికమా అనేది కాదు. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఏం చెప్తాడు, యుద్ధం ఆగుతుందా, యుద్ధం కొనసాగుతుందా, మరి ఈతను అన్నదానికి చర్చలు అని అంటున్నారు. మరి ఆ చర్చలు ఎంతవరకు సఫలీకృతమా విఫలీకృతమా, లేకపోతే చర్చలు ఏం జరుగుతాయి అనే దాని మీదనే మన మార్కెట్లు బేస్ అవుతుంది. రోజు రోజు మాత్రం బాగా వాలటాలిటీ ఉంటుంది. వేల రూపాయలే కిలోకి సిల్వర్ వచ్చి నేను 30,000 రూపాయల దాకా తేడా వచ్చింది. మళ్ళీ సాయంత్రానికి ఆ 30,000 రికవరీ అవటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫాలో అవటం జరిగింది. దీంతో మన మార్కెట్లు కూడా బాగా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కూడా. నిన్న కూడా బాగా మన మార్కెట్లు బాగా ఫాలో అవటం జరిగింది. ఈ ఫిబ్రవరి 28 నుంచి ఏదైతే ఉందో
ఒక్కసారిగా అంటే అప్పటి నుంచి కూడా మన మార్కెట్లు ఏమీ లేవు. ఈ ఫిబ్రవరి 28కి యుద్ధం మొదలైంది. నిన్నటికి 48.29 లక్షల కోట్లు మన యొక్క షేర్ మార్కెట్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోవడం జరిగింది. ఒక్క సోమవారమే నిన్ననే 13.9 లక్షల కోట్లు లాస్ అవడం జరిగింది. అంటే నిన్న ఒక్క రోజే 1836.57 పాయింట్లు మైనస్ లోకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటిది, ఈ గ్యాప్ అప్ తోటి నిన్న సాయంత్రం ఒక టైంలో 800 పాయింట్లు మన మార్కెట్ పాజిటివ్ చూపిస్తే ఇప్పుడు ఉదయంకి ఇప్పుడు అంటే రెడీగా ప్రెసెంట్ వచ్చి 980 పాయింట్లు 85 పాయింట్లు అంటే 986 1000 పాయింట్లు సుమారుగా బాంబే సెన్సెక్స్ ప్లస్ లో ఉండటం జరిగింది. నిఫ్టీ 50 ఏదైతే ఉందో 315 పాయింట్లు ప్లస్ లో ఉండటం జరిగింది. ఏదైతే ఈ బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఉన్నాయో ఈ 30లో పొద్దునైతే 30 ప్లస్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క పవర్ గ్రిడ్ తప్ప మిగిలిన 29 ప్లస్ లోనే ఉన్నాయి. నిన్న పవర్ గ్రిడ్ ఎందుకు ఒకటి మైనస్ లో ఉంది అంటే మార్కెట్స్ ఎప్పుడైతే అన్ని ఫాల్ అయినాయో పవర్ సెక్టార్ కి బెనిఫిట్ వస్తుంది, పవర్ గ్రిడ్ బెనిఫిట్ అయింది. నిన్న ఆ ఒక్క పవర్ గ్రిడ్ షేర్ పాజిటివ్ లో ఉంది. అంటే ఇంకొక 2 సాఫ్ట్వేర్ కంపెనీలు 2 పాజిటివ్ లోనే. అందుకని ఇప్పుడు ఏమైంది, ఆ పవర్ గ్రిడ్ నిన్న బాగా పెరిగింది కాబట్టి ఈ రోజు కొంచెం అది మైనస్ లో ఉంది. మిగిలిన 29 షేర్లు పాజిటివ్ లోనే ఉన్నాయి. మెయిన్ వచ్చి ఏషియన్ పెయింట్స్, ఇండిగో, టైటాను అంటే ఏవైతే ఈ మార్కెట్ కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో సెన్సెక్స్ పాజిటివ్ ఉంటాయో అవి బాగా పాజిటివ్ లోకి రావడం జరిగింది. మనం గమనించవలసింది ఏమిటి అంటే ఈ రోజు మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీ. ఈ వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ ఏదైతే ఉందో నిన్న బాగా ఫాలో అవడం జరిగింది కాబట్టి ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అంటే నిన్న ఏం చేస్తారంటే షార్ట్ సెల్లింగ్ జరుగుతుంది. ఈ షార్ట్ సెల్లింగ్ జరిగింది ఏమవుతుందంటే వాళ్ళ షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఈ షార్ట్ కవరింగ్ అంటే ఏంది, బాగా బాటంకి వచ్చింది కాబట్టి అంతకుముందు వాళ్ళు హైలో అమ్మటం కానీ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు ఇప్పుడు సిస్టమ్ అంతా ఎలా ఉంటుందంటే ఆల్గోరిథం మీదనే నడుస్తుంది, ఏఐ టూల్ మీదనే నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్ రాసి ఉంటది. మార్కెట్ అంతా వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ ఉందా, మన మార్కెట్లు పాజిటివ్, వరల్డ్ మార్కెట్లు అంతా నెగిటివ్. అసలు వాల్యూ ఉందా లేదా, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉందా లేదా అనేది కాదు అక్కడ. వరల్డ్ మార్కెట్లు మైనస్ లో ఉన్నాయి. ఒక్కసారిగా మన మార్కెట్ నిన్న గ్యాప్ డౌన్. ఈ రోజు వచ్చేటప్పటికి వరల్డ్ మార్కెట్లు అన్ని పాజిటివ్ లో ఉన్నాయి, మన మార్కెట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అదంతా ప్రోగ్రామ్ రాసి ఉంటది. ఈ ఆల్గోరిథం లో ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాసి ఉంటుందో ఆ సిమ్టమ్స్ అంటే ఆ పారామీటర్స్ అవి మ్యాచ్ కాగానే ఆటోమేటిక్ గా అది గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అవటం జరిగింది. ఆ గ్యాప్ అప్ అనేది ఏదైతే ఉందో ఇవాళ మంగళవారం షార్ట్ కవరింగ్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మన మార్కెట్లు మన ధోరణి మంది అనమాట. వరల్డ్ మార్కెట్లు పట్టించుకోదు, ఓపెనింగ్ అప్పుడు పట్టించుకుంటది. మళ్ళీ మధ్యాహ్నం 12:30కి యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. మళ్ళీ సాయంత్రం 7 గంటలకి అమెరికా మార్కెట్లు ఎలా ఉండబోతాయి అనేది 2:30 తర్వాత మార్కెట్లు అవి గమనించి దాంతో మన క్లోజింగ్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే మన మార్కెట్లు పాజిటివ్ లో ఉన్నాయి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే వాల్యూ ఉన్న స్టాక్స్ తక్కువ ఉన్నప్పుడే దొరుకుతాయి, ఇప్పుడు పెరిగిన తర్వాత దొరకవు. కానీ ఇప్పుడు ఎవరు కొనుక్కున్నా కానీ వెయిట్ చేయాల్సిందే, హోల్డ్ చేయాల్సిందే. 6 నెలల సంవత్సరం అనేది కాదు. ఎందుకోసం అంటే ట్రంప్ ఈ ఇరాన్ మీద యుద్ధ వాతావరణం అయిపోయినా మళ్ళీ ఏమంటుండు, క్యూబా అంటుండు. మొన్నటి వరకు ఆయన ట్రంప్ ఎప్పుడైతే గెలిచిన దగ్గర నుంచి ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరిగింది అంటే ప్రతిరోజు సుంకాలు టారిఫ్లు ఏ దేశం మీద ఒక దేశం మీద వేయటంతో అప్పుడు షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితి ఉందని గోల్డ్ సిల్వర్. కానీ ఇప్పుడు ఈ ట్రంప్ తోటి ఎక్కడైతే అమెరికాలో సుప్రీంకోర్టు మనకి ట్రంప్ కు వ్యతిరేకంగా ఇచ్చి ప్రపంచ దేశాలకు ఫేవర్ ఇచ్చిందో ఇప్పుడు ఆ ఇష్యూ లేదుగా. ఏది ట్రేడ్ డీల్ కానీ ఈ సుంకాలు టారిఫ్లు కావు. ఇప్పుడు ఎంతసేపటికి మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం. ఈ ఇరాన్ మీద యుద్ధం అప్పుడే 25వ రోజుకు వచ్చింది. ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది, 25వ రోజుకి చేరింది. అయితే ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు, ఇప్పుడు 5 రోజులు అన్నాడు అంటే మార్చి అయిపోతుంది. అటు ఇటు మార్చి అయిపోయిన తర్వాత మరి అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇరాన్కి జరిగింది, అమెరికాకి జరిగింది, దాంతో పాటు ప్రపంచ దేశాలందరికీ కూడా నష్టపోవడం జరిగింది. దాంతో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మన ఇండియాకు వచ్చేటప్పటికి అప్పుడే రూపాయి బలహీనపడటం, ఆల్ టైమ్ లోకి రావటం రూపాయి, ఇవన్నీ జరిగేటప్పటికి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది తీవ్రతరం. అంటే ఆర్థిక వ్యవస్థలో చిన్నభిన్నం అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ఎకానమీ స్లో డౌన్ అవటం మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ. కాబట్టి ఇరాన్ అమెరికా ఎక్కువ మేజర్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎన్నాళ్ళు టైం పడుతుంది. మళ్ళీ ట్రంప్ ఏమేమి నిర్ణయాలు, మళ్ళీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే చేస్తుండో ట్రంప్ ఏమన్నాడు అంతకుముందు ఒకసారి చేస్తే ఇజ్రాయెల్ నాకు చెప్పకుండా చేసిండు అనేది ఇటువంటి వార్తలు ఏమైతే ఏంది అనేది మనకి తెలియదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ ని బట్టి మార్కెట్ ఫాలో అవుతుంటే మనం దాన్ని అప్డేట్ చేయటం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.